చేసుకుని నన్ను నేను తక్కువ చేసుకుంటాను ఆన్ పర్పస్. ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళని చూశాను, చాలా గొప్ప మహానుభావులను చూశాను. ఒక న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్న గొప్ప మేధావులను చూసి చాలా మామూలుగా మాట్లాడటం చూశాను. వాళ్ళని చూసి నేను నేర్చుకుంది, మీరు ఒకటే గుర్తు పెట్టుకుని, పండ్లున్న చెట్టే బరువుతోటి వంగుద్ది, ఏమీ లేని ఇస్తరాకే రెపరెపలాడుద్ది. నిజంగా బరువు ఉన్న ఇస్తరాకు అట్లా ఉంటుంది, ఏం లేదు. నేను వాళ్ళని చూసి అది నేర్చుకుంది. బైబుల్ నుంచి నిన్ను తగ్గించుకో, తనను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాడు బైబిల్. సో అలాగా నేను తగ్గించుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే నేను చాలా మంది గొప్ప వాళ్ళని చూశాను కాబట్టి. అపారమైన జ్ఞానం ఉండి కూడా తగ్గి మాట్లాడే మనుషుల్ని, ఆ గొప్ప మహానుభావులను చూసుకొని నన్ను నేను తగ్గించుకుంటాను తప్ప నాకు చదువు లేక కావాలని సరదాగా చెప్తాను. ఎందుకంటే నన్ను చూడగానే ఎవరికి అంటే నేను ఒక్కనే సాధించగలిగేది కాదు, ఎవరైనా సాధించవచ్చు అని అంటాం. నాకంటే మీరు ఎక్కువ చదువుకున్నారంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇంటితో ఆగిపోయాను, మీరు డిగ్రీలు చదువుకున్నారు, ఎంబీబీఎస్లు చేశారు. మీరు చదివిన చదువు నాకు తెలియదు, కాకపోతే నేను చదివిన చదువు కూడా మీకు తెలియదు. నేను నన్ను తగ్గించుకుంటున్నానంటే అది నా ఉద్దేశం ఏంటంటే, నాకు తెలియంది చాలా ఉందని చెప్పడం ఉద్దేశం తప్ప నాకు ఓనామాలు తెలియదు, ఏబిసిటీలు తెలియని. ఎవరన్నా నిజంగా వాదోపవాదనలకు వస్తే డాక్టర్స్ మీద దాడులు కానీ, ప్రైవేట్ కాలేజ్ మన క్యాపిటేషన్ ఫీ కానీ, గవర్నమెంట్ కాలేజీల్లో వసతులు లేకపోవడం కానీ, అలాగే పేషెంట్స్కి సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం కానీ, అలాగే మీరు అడుగుతున్న మాటిస్తారా, ఇవన్నీ నిలబెట్టుకుంటారు అప్పుడే నాకు ఓటేస్తానంటే, మనం ఏమైనా చేసి ట్రేడింగా, మనం ఏమైనా చేస్తాం, వ్యాపారం చేస్తున్నాం. నేను మీతో వ్యాపారం చేయట్లేదు. I will never give my word, I will just do it. For more updates, please subscribe 99 TV Telugu.